అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ద్వారా భారతదేశపు సమగ్రతని, సార్వభౌమాధికారాన్ని కాపాడడంలో భారతదేశ పౌరులందరూ భాగస్వాములు కావాలనే ఒక మహోన్నత లక్ష్యంతో ఇవాళ భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు హర్ ఘర్ తిరంగా అనే కార్యక్రమాన్ని రూపొందించడం జరిగింది. దీనిలో భాగంగా ఆగస్టు 15కి 4 రోజుల ముందుగా ప్రతి గ్రామంలో జాతీయ జెండాలతో ర్యాలీలు నిర్వహించి ప్రతి ఒక్కరికి త్రివర్ణ పతాకం యొక్క విశిష్టతని, సమగ్రతని తెలియజెప్పే విధంగా కార్యక్రమాలు నిర్వహించాలని ఆదేశించడం జరిగింది. దానిలో భాగంగానే ఇవాళ అనపర్తి మండలంలో అంబేద్కర్ గారి విగ్రహం దగ్గర నుంచి మహాత్మా గాంధీ విగ్రహం వరకు ఈ ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున కూటమి నాయకులు, ప్రభుత్వ అధికారులు, వివిధ స్కూళ్లకు సంబంధించిన విద్యార్థులు పాల్గొని పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించడం జరిగింది. అందరూ ఒకటే, కులాలకు అతీతంగా, మా ప్రాంతాలకు అతీతంగా, రాజకీయ పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరూ భారతదేశ సమగ్రతని, సార్వభౌమాధికారాన్ని కాపాడాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేసుకుంటూ ఈ రోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్న నాయకులకి, అధికారులకి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న బాలబాలికలకి ఆశీస్సులు అందజేస్తూ సెలవు. ద్వారా భారతదేశపు సమగ్రతని, సార్వభౌమాధికారాన్ని కాపాడడంలో భారతదేశ పౌరులందరూ భాగస్వాములు కావాలనే ఒక మహోన్నత లక్ష్యంతో ఇవాళ భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు హర్ ఘర్ తిరంగా అనే కార్యక్రమాన్ని రూపొందించడం జరిగింది. దీనిలో భాగంగా ఆగస్టు 15కి 4 రోజుల ముందుగా ప్రతి గ్రామంలో జాతీయ జెండాలతో ర్యాలీలు నిర్వహించి ప్రతి ఒక్కరికి త్రివర్ణ పతాకం యొక్క విశిష్టతని, సమగ్రతని తెలియజెప్పే విధంగా కార్యక్రమాలు నిర్వహించాలని ఆదేశించడం జరిగింది. దానిలో భాగంగానే ఇవాళ అనపర్తి మండలంలో అంబేద్కర్ గారి విగ్రహం దగ్గర నుంచి మహాత్మా గాంధీ విగ్రహం వరకు ఈ ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున కూటమి నాయకులు, ప్రభుత్వ అధికారులు, వివిధ స్కూళ్లకు సంబంధించిన విద్యార్థులు పాల్గొని పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించడం జరిగింది. అందరూ ఒకటే, కులాలకు అతీతంగా, మా ప్రాంతాలకు అతీతంగా, రాజకీయ పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరూ భారతదేశ సమగ్రతని, సార్వభౌమాధికారాన్ని కాపాడాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేసుకుంటూ ఈ రోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్న నాయకులకి, అధికారులకి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న బాలబాలికలకి ఆశీస్సులు అందజేస్తూ సెలవు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.